హలో గాయ్స్, ప్రపంచం మొత్తం తిరగాలని నా ఆశ. కానీ దానికి ఇంకా టైం ఉంది. ప్రస్తుతానికి ఒక దేశానికి మాత్రం బయటికి వెళ్తున్నాను. దానికోసమే ఎయిర్పోర్ట్కి రావాల్సి వచ్చింది. ఇదేదో తెలుసు కదా, హైదరాబాద్ ఎయిర్పోర్టు. ప్రతి ఒక్కరికి జీవితంలో ఫ్లైట్ ఒకసారి ఎక్కాలని ఆశ ఉంటుంది. ఆర్థిక బలహీనత వల్ల, ఇంకా వేరే భయాల వల్ల వెళ్ళరు. కానీ వెళ్ళాలనుకునే వాళ్ళకి మాత్రం ఈ వీడియో చాలా యూజ్ అయ్యిద్ది. ఎందుకంటే కొత్తగా వెళ్ళే వాళ్ళకి ఏం తెలియకపోవచ్చు. వాళ్ళకి ఇప్పుడున్న రూల్స్ ప్రకారం అసలు ఏ ప్రాసెస్ అనేది తెలియజేస్తాను, ట్రై చేస్తాను. ఫస్ట్ టికెట్ చూసుకోవాలి. ఇక్కడ చూడండి, హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఐఎన్టీ అని ఉంది. అంటే నేను ముంబై దాకా వెళ్తున్నప్పటికీ ఇంటర్నేషనల్ ట్రావెల్ ఉంది కాబట్టి అక్కడ ఐఎన్టీ ప్లాన్ పెట్టారు. సో మామూలుగా డొమెస్టిక్ వెళ్ళే వాళ్ళకి అట్లా ఇంటర్నేషనల్ అని ఉండదు. రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ నుంచి ముంబై అని ఉంటుంది. ఇక్కడ మనం టెర్మినల్ 2కి వెళ్తాం ముంబైలో. ఫస్ట్ మనం ఎయిర్పోర్ట్కి రాగానే చేయవలసిన పని ఈ నోటీస్ బోర్డు చూడాలి. అంటే డిస్ప్లేస్లో మెన్షన్ చేస్తారనమాట. మీరు వెళ్ళే ఫ్లైట్ నెంబర్ టికెట్లో ఉంటుంది. మనం టికెట్లో ఫస్ట్ చూడాల్సింది వెళ్తున్న డేటు, టైము, ఆ ఫ్లైట్ నెంబరు, డెస్టినేషను. ఇవి 4 చూసుకొని అవి 4 మ్యాచ్ అయ్యేలాగా ఆ టీవీ డిస్ప్లేలో ఏ నెంబర్కి మనకి బోర్డింగ్ అవకాశం, అంటే మనం అక్కడ బోర్డింగ్ పాస్ తీసుకోవాలన్నమాట. మనకు చేతిలో టికెట్ ఉన్నా సరే ఈ టికెట్ మనకి యూజ్ అవ్వదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం బోర్డింగ్ పాస్ తీసుకోవాలంటే ఆ టికెట్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇట్లా ఇక్కడ టైమింగ్స్, డెస్టినేషను ఇవన్నీ ఇస్తారు. అవి చూసుకున్న తర్వాత అక్కడ నెంబర్ ఇస్తాడు. ఆ నెంబర్ని అంటే ఎక్కడికి వెళ్ళాలి అంటే ABCD అని ఇట్లా ఉంటాయి. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా ఎక్కడికక్కడ ఇండికేషన్స్ ఉంటాయి అన్నమాట. మీ ఎయిర్లైన్స్ అంటే మీరు ఎయిర్ ఇండియా వెళ్తున్నారా, టాటా అంటే విస్తారా కానీ లేదంటే ఇండిగో కానీ ఇట్లా ఉంటాయి. సో మనం బోర్డింగ్ పాయింట్ ఎక్కడ తీసుకోవాలి, ఆ పాయింట్కి వెళ్ళిన తర్వాత ఆ క్యూలో వెళ్ళి మన చెక్ ఇన్ బ్యాగ్ అక్కడ వేసేయాలంటే చెక్ ఇన్ బ్యాగ్ ప్లస్ క్యాబిన్ బ్యాగ్ 2 ఆప్షన్స్ ఉంటాయి మనకి. చెక్ ఇన్ బ్యాగ్ అంటే ఆ పెద్దగా ఉన్నాయి కదా, అవన్నీ చెక్ ఇన్లో వేస్తాం. ఇట్లా చిన్నగా ఉన్న బ్యాగులు మన చేతితో పాటు ఫ్లైట్లో తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. అలా వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ చెక్ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి గేట్ నెంబర్ ఇస్తాడు అనమాట. బోర్డింగ్ పాస్లోనే మనకి గేట్ నెంబర్ అనేది ఉంటుంది. ఆ గేట్ దగ్గరికి వెళ్ళి మనం వెయిట్ చేయాలి. అయితే ఆ గేట్ దగ్గరికి వెళ్ళేలోపు ఇట్లాంటి షాపింగ్ జోన్స్ చాలా ఉంటాయి. డొమెస్టిక్ అయితే తక్కువ ఉండొచ్చేమో కానీ ఇంటర్నేషనల్కి అయితే చాలా ఎక్కువ ఉంటాయి షాప్స్. ఏదన్నా టైంపాస్ కోసం చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఎందుకంటే అవి కొనే పొజిషన్లో మనం ఉండం. ఆ రేట్లు ఆ రేంజ్లో ఉంటాయి. సాధారణంగా ఒక దోశ తిందాం అనుకున్నా కానీ ప్లెయిన్ దోశ 200 పెట్టి తినాల్సి వస్తుంది. సో అలాంటివి మనం మ్యాక్సిమం అవాయిడ్ చేసుకోవటం బెటరు. అయితే డొమెస్టిక్కి ఇంటర్నేషనల్కి ఇప్పుడు సెక్యూరిటీ ఒకేలాగా ఉంటుంది, పెద్ద వేరియేషన్ ఏం లేదు. అంతకుముందు డొమెస్టిక్కి పెద్ద సెక్యూరిటీ ఉండదు, జస్ట్ చెక్ చేసి పంపించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్లో చెక్ చేసినట్టే చెక్ చేస్తున్నారు మొత్తం. అక్కడ ట్రేస్ ఉంటాయి. ఆ ట్రేస్లో బ్యాగు సపరేట్గా పెట్టాలి. మనది ఏదన్నా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉంటే అవన్నీ చెక్ ఇన్ బ్యాగ్లో వేయకూడదు. ఎప్పుడు మన లగేజ్ బ్యాగ్లో, అంటే మనతో పాటు క్యాబిన్కి తీసుకెళ్లే బ్యాగ్లోనే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అంటే ల్యాప్టాప్స్ కానీ, ఛార్జర్స్ కానీ, పవర్ బ్యాంకులు కానీ, ఇంకే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయినా సరే ఇక్కడే, అంటే ఈ బ్యాగ్ మనతో పాటు వచ్చే బ్యాగ్లోనే ఉండాలి. ఇక మనం వెళ్ళేది దూరం కాబట్టి మనం ఏమైనా స్నాక్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా పెట్టుకుంటే బట్టలు అలాంటివన్నీ చెక్ ఇన్ బ్యాగ్లో వేసుకుంటాం అన్నమాట. కత్తులు, కటార్లు, సిజర్స్ ఇవన్నీ మన చేతితో తీసుకెళ్లే బ్యాగ్లో ఉండకూడదు. అవన్నీ చెక్ ఇన్ బ్యాగ్లో వేసుకోవాలి. మీకు బోర్డింగ్ పాస్ శాంపుల్ చూపిస్తున్నాను. ఒరిజినల్ బోర్డింగ్ పాస్ ఎప్పుడు బయటకు చూపించకూడదు. ఇట్లా ఉంటుంది అనమాట. ఎందుకంటే అందులో QR కోడ్ ఉంటుంది కాబట్టి దాన్ని స్కాన్ చేసి స్కామర్లో పండగ చేసుకుంటారు. సో మీకు బీ కేర్ఫుల్. మీకు ఇంకో ముఖ్య విషయం, ఇంటర్నేషనల్ ట్రావెల్ అయితే 3 అవర్స్ ముందు, అలాగే డొమెస్టిక్ అయితే 2 అవర్స్ అట్లీస్ట్ 1.5 అవర్ ముందు ఉండాలి. అన్ని విషయాలు కవర్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఏమైనా సందేహాలు ఉంటే మెసేజ్ చేసి అడగొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.